ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో గతంలో జరిగిన అన్ని క్యాబినెట్ మీటింగ్ల కంటే కూడా ఎక్కువగా రాష్ట్రంలోకి పెట్టుబడుల వెలువ అంటే ప్రపంచం అంతా కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని చూస్తుంది, ప్రపంచం అంతా ఈ రాష్ట్ర నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పనితీరుని ఏ విధంగా విశ్లేషించుకుంటుంది అనే దానికి అద్దం పట్టే విధంగా ఈరోజు పెట్టుబడుల వెలువ వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. 18/6/2026 తారీఖున జరిగిన SIBB సమావేశంలో అప్రూవ్ చేసిన వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు, వేలాది మంది యువకులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభించే దిశగా మరి చేసిన ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా మరి క్యాబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఒక లక్ష్యంతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే మళ్ళీ ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళి వారికి కావాల్సిన రా మెటీరియల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రాకోకుండా మన రాష్ట్రంలోనే ఒక క్లస్టర్గా, ఉదాహరణకి ఒక ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఉంది, టైర్సు, బ్యాటరీసు అన్నీ కూడా తయారయ్యే విధంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాము. రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రంలో బ్రహ్మాండమైన అవకాశాలు, సహజ వనరులు ఉన్నాయి, కానీ వాటిని ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయలేదు. మనం కనుక ఆ రేర్ ఎర్త్ని మెటల్స్ని మనం కనుక ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే మన రాష్ట్రం, తద్వారా మన దేశం చైనాతో పోటీపడి కొన్ని రంగాల్లో చైనాను కూడా అధిగమించే అవకాశాలు కూడా మనకి ఆ సహజ వనరులను కనుక వినియోగించుకున్నట్లయితే సక్రమంగా మరి చైనా కంటే కూడా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈరోజు ఏదైతే ఇన్సెంటివ్స్ లేకపోతే ల్యాండ్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ ల్యాండ్స్ ఇచ్చే దాంట్లో కూడా చాలా జాగ్రత్త వహించి ఇస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తాను. భూమి ఇచ్చేసి ఇక మాకేం సంబంధం లేదన్నట్లు కాకుండా భూమి ఇచ్చేటప్పుడే ఆ పరిశ్రమను స్థాపించడానికి కావాల్సిన భూమి ఇచ్చేటప్పుడే మీరు పలానా సమయం లోపల భూమిని మీకు హ్యాండ్ ఓవర్ చేసిన పలానా సమయం లోపల మీరు నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలి, మీ ఫైనాన్షియల్ క్లోజర్స్ని పూర్తి చేసుకోవాలి, అదేవిధంగా పలానా సమయం లోపల మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనే లక్ష్యాలు నిర్దేశించి, కొన్ని సమయాల్లో అయితే వారు స్టార్ట్ చేయకపోతే క్యాన్సిలేషన్ చేసిన ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని కూడా క్యాన్సిల్ చేసిన దృష్టాంతాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అందుకనే ఎక్కడైతే కొంత ఆర్థిక పరిపుష్టి లేని ప్రపోజల్స్ ఎక్కడైతే ఉంటాయో వారికి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయట్లేదు. ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేసి, లీజ్ మీద హ్యాండ్ ఓవర్ చేసి, ఒకవేళ వాళ్ళు కనుక చేయలేకపోతే, పెట్టుబడి తీసుకొచ్చి వాటిని స్టార్ట్ చేయలేకపోతే వాటి వెనక్కి కూడా తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇంత దూరదృష్టితో ఇంత ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిపక్షం ప్రతిదానికి కూడా ఏదో ఒకటి అంటకట్టడం, ఏదో పొల్యూషన్ అనో లేకపోతే ఏదో పర్యావరణం దెబ్బతింటుందనో రకరకాల అభూత కల్పనల్ని, అబద్ధాలని ప్రచారం చేసి ఈ అభివృద్ధిని కూడా మరి రాష్ట్రానికి ఏదో వ్యతిరేకంగా ఉన్నట్లు సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. డేటా సెంటర్స్ ఆఖరికి ఈ పొల్యూషన్కి సంబంధించిన విషయంలో కూడా మరి సింగపూర్ గవర్నమెంట్తో ఒక టైప్ చేసుకుని ఎన్విరాన్మెంటు, ఈ పొల్యూషను వీటన్నిటిని కూడా ఏ విధంగా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా భవిష్యత్తులో ఆ వచ్చిన ఇండస్ట్రీస్ మూలంగా
ఎటువంటి పర్యావరణ సమస్యలు తలెత్తుకోకుండా ముందు నుంచే చర్యలు తీసుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. డేటా సెంటర్స్ అందరూ కూడా విపరీతంగా ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. దేశంలో ప్రపంచంలో ఉన్న డేటా సెంటర్స్ యాజమాన్యాలన్నీ కూడా మన రాష్ట్రంలో డేటా సెంటర్లు పెడతానికి విశాఖపట్నం వైపు చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఈ దేశంలో డేటా సెంటర్స్ ఉన్న రాష్ట్రాలు తీసుకుంటే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అమరావతి విశాఖపట్నం అని చెప్పేసి చెప్పడానికి చాలా సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. దీని మీద కూడా కొంతమంది కావాలని చెప్పేసి ఏదో పొల్యూషన్ వస్తుంది, ఏదో రేడియేషన్ వస్తుంది, ఏదో వాటర్ మొత్తం అసలు రాష్ట్రంలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పడం చాలా శోచనీయం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎక్కడ కూడా దీంట్లో పొల్యూషన్ వచ్చే సమస్య లేదు. దీనికి మనకి నిన్న లోకేష్ గారు కూడా చెప్పారు, 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ డేటా సెంటర్స్ అన్నిటికీ కూడా మొత్తం కలిపితే కూడా 1.5-2 టీఎంసీలు కావని చెప్పేసి. అదేవిధంగా ఇదంతా ఏంటంటే కూలింగ్ కోసం వాడుతున్న తప్పితే ఆ వాడిన వాటర్ ఏదో పొల్యూట్ అయిపోయి ఆ నీళ్ళన్నీ కూడా విశాఖపట్నంలో పడిపోయి పొల్యూషన్. ఎంత అమాయకంగా, ఎంత అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక రాష్ట్రం బాగుపడతా ఉంటే ఇంకా మెరుగు చేయండి అని చెప్తాం పర్లేదు, కానీ భయాందోళన సృష్టించి దానికి ఎట్లా అడ్డుకట్టాలి. ఇది వాటర్ ఎందుకు వాడతారు? కూలింగ్ కోసం. కూలింగ్లో ఏమీ ఎక్కడ కూడా పొల్యూషన్ అయ్యే పరిస్థితి లేదు, దాంట్లో ఏం కెమికల్స్ వాడరు. కాబట్టి అన్నిటినీ కూడా మరి ప్రభుత్వం ముందు దృష్టితో చూసే ముందుకెళ్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారో ప్రతి కుటుంబం ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి, ఎవ్రీ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ చెప్తారో, సో దీంట్లో కూడా అవకాశాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా. మీకు ఒక 2 ఎకరాలు ఉన్నాయి, సపోజ్ ఎక్కడైతే టూరిజంని డెవలప్ చేయాలనుకుంటున్నారో మీకు పొలాలు ఉన్నాయి. మీరు ఒక 5 స్టార్ హోటల్ నిర్మించలేకపోవచ్చు, కానీ మీ పొలాన్ని పెట్టుబడిగా మీ క్యాపిటల్గా పెట్టి ఇటువంటి గ్రూప్స్ ఏదైతే ఉన్నాయి, ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఒక 5 స్టార్ హోటల్ కట్టాలనే కోరిక నాకు ఉంది. నా దగ్గర పెట్టుబడి ఒక 10 కోట్లు 20 కోట్లు ఉంది. నేను టైప్ తీసుకుంటున్నాను ఎవరితో, మ్యారియట్టో లేకపోతే హిల్టనో లేకపోతే తాజ్తోనో. అదే 3-4 రైతులు కలిపి ఒక 2 ఎకరాలు ఉంది, అందరూ కలిపి ఒక 4-5 ఎకరాలు ఉంటే దాన్నే పెట్టుబడిగా పెట్టుకొని ప్రభుత్వం సహకరిస్తానికి సిద్ధంగా ఉంది. మీకు ఎవరితోనైనా టైప్ చేయాలంటే సపోజ్ చీరాల, వైజాగ్ లేకపోతే సూర్యలంక ఇటువంటి అమరావతి ఇటువంటి ప్రాంతాల్లో ల్యాండ్ ఉంది. మీ ల్యాండ్ని పెట్టుబడిగా పెట్టుకోండి. మీరు కూడా వ్యవసాయదారుడి నుంచి వ్యాపారవేత్తగా మారటానికి కూడా ఈ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని చెప్పేసి కూడా మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా చర్చలో చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా కూడా మరి ఈరోజు వచ్చిన పెట్టుబడుల్లో ప్రీమియర్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నదే. ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ గురించి 3,936.2 కోట్ల పెట్టుబడి, 540 మందికి ఉపాధి లభించే ఇండస్ట్రీ. ఇంగోట్స్, సిలికాన్ వేఫర్ మాడ్యూల్ తయారీ తిరుపతిలో ఏర్పాటు చేయబోతా ఉంది. అదేవిధంగా ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కి వారు ఏర్పాటు చేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్కి రోడ్స్, పవర్ సప్లై, డ్రైన్స్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 1,95,00,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇది హౌసింగ్ ప్రాజెక్ట్. అంటే ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులకి హౌసింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఆర్థిక సహకారం కూడా లభిస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి చేస్తే ఈ ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఒక గృహవసతి ఏర్పడుతుందని చెప్పేసి మనం చేస్తాం. కంట్రోల్-ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్, ఈ కంట్రోల్-ఎస్ అనేది ఈ డేటా సెంటర్స్లో అనేక సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉంది. వీళ్ళకి ఇప్పటికే సింగపూర్లో, బాంబేలో, అదేవిధంగా హైదరాబాద్ కూడా కడుతున్నారు, తెలంగాణలో కడుతున్నారు. ఆల్రెడీ ఇతర దేశాల్లో కూడా చిన్న స్థాయి నుంచి అంటే 50 మెగావాట్లు 100 మెగావాట్ల నుంచి గిగావాట్ దాకా కూడా అనేక కంపెనీలు, ఇది ఇండియన్ కంపెనీ కాకపోతే ఆఫీసు సింగపూర్లో ఉంటుంది అనుకుంటున్నా. వారు మన రాష్ట్రంలో మరి 48.93 ఏకర్స్ ల్యాండ్స్లో 2,788 కోట్ల పెట్టుబడితో 120 మందికి ఉపాధి లభించే విధంగా
1000 మెగావాట్స్ డేటా సెంటర్ అనకాపల్లిలో ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రొటేరియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరి ఇన్సెంటివ్స్ 2250 కోట్ల పెట్టుబడి, 530 మందికి ఉపాధి, నియోడియం ఐరన్ బొరాన్ మ్యాగ్నెట్ తయారీ అనకాపల్లిలో రాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. SAF 1 ఇండియా SP కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 45 ఎకరాల ల్యాండ్ 30 సంవత్సరాలు లీజుకి కాకినాడ వద్ద ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇదేంటంటే ఈ దీంట్లో ఫారిన్ FDI ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఫారిన్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్స్ ఉంటుంది కదా, ఏమంటారు ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ ఉంటుంది కదా, దాంట్లో 1% వాడిన నుంచి రీయూజ్ చేస్తానికి, అంటే మనం ఫారిన్లో కానీ మనం కానీ ఒకసారి వాడిన వంట నూనెలు కానివ్వండి, లేకపోతే యానిమల్ ఫ్యాట్స్ కానివ్వండి, దాన్ని రీప్రాసెస్ చేసి తయారు చేసిన ఫ్యూల్ని 1% ప్రస్తుతానికి మ్యాండేట్ చేసింది కంపల్సరీగా. ఏది మనం ఇక్కడేంటి వంట నూనెల్ని నాకు తెలిసి 1-2-3 సార్లు వాడతాం అందరం కూడా. బహుశా ఫారిన్ కంట్రీస్లో ఒకసారి యూజ్ చేసింది, మరి యూజ్ చేయడమో నాకు తెలియదు. అక్కడ ఎక్కువగా అందుబాటులో ఉంటుందని చెప్పేసి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ కూడా ఇండియాలో కూడా లభించినట్లయితే వెజిటేబుల్ ఆయిల్స్, కుకింగ్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్స్ నుంచి రీప్రొడక్షన్ చేసి దాన్ని ఆ ఫ్యూల్ని తయారు చేసే సంస్థ. పెట్టుబడి 1900 కోట్లు, 2500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి మంచి డిమాండ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని అందిపుచ్చుకుని మన రాష్ట్రానికి పెట్టుబడి తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. NS మ్యాగ్నాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ 1250 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉపాధి అవకాశాలు, హై పర్ఫార్మెన్స్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీ తిరుపతిలో. అది నేను ఇందాక చెప్పే కదా, రేర్ ఎర్త్ మినరల్స్ ఏదైతే మన రాష్ట్రం ఉన్నాయో వాటిని వినియోగించుకుంటే కనుక చైనాతో కూడా పోటీ పడటానికి మనకు అవకాశం లభిస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. APJSW స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ 1230 కోట్లు పెట్టుబడి, 150 మందికి ఉపాధి, స్టీల్ బెనిఫికేషన్ ప్లాంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయబడుతుంది. నాకు తెలిసి 3వ తారీఖున జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ను కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. దాన్ని 19 నెలల్లోనూ ఇప్పుడు 2 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేసే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అది ఏ విధంగా రాయలసీమ అభివృద్ధి చెందుతుందో కూడా రాయలసీమ వాసులందరూ కూడా ఆలోచించాలి. రాయల్ ఎన్ఫీల్డ్, అదేవిధంగా ఫైటర్ జెట్స్, మళ్ళీ స్టీల్ ప్లాంట్, దీనికి తోడు మరి GLNSS అన్నీ కూడా ఉన్నాయి. బంగారం కూడా తయారవుతుంది. ఇంకా రాయలసీమలో కొప్పర్తి ఇవన్నీ కూడా, ఓరకల్లు, మన డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ. అంతే కదా, కౌంట్ చేస్తే పోయేది. నేను అదే చెప్పాను నేను. సో నేనే కౌంట్ చేయలేదు, కరెక్టే. 39,000 30,355 crores పెట్టుబడి, వివిధ రకాలకి వివిధ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి, 34,610 మందికి ఉపాధి అవకాశాలు లభించే ప్రపోజల్స్ ఈరోజు అనుసరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. బెస్ట్, మంచి పని చేశారు. కూడా చెప్పాను కదా, ప్రమోషన్ కూడా ఇవన్నీ కూడా వచ్చేసినాయి కదా. ఓకే, రాష్ట్రంలోని మచిలీపట్నం మరియు రామాయపట్నం పోర్టుల పరిమితులను క్రమబద్ధీకరిస్తూ కేంద్ర ప్రభుత్వ నూతన నౌకాశ్రయ చట్టాల ప్రకారం సవరించిన నోటిఫికేషన్లను
జారీ చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏంటంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం నౌకాశ్రయం యొక్క అధికార పరిధిని మరియు రేవు సరిహద్దులను శాస్త్రీయంగా నిర్వచించడానికి అంగీకారం తెలపడమైంది. ఇందులో భాగంగా గతంలో ఉన్న 64 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో దాన్ని 15 కిలోమీటర్లకి కుదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా రామాయపట్నం పోర్టు కూడా ఇంతకుముందు 51 కిలోమీటర్లు తీర ప్రాంత అధికార పరిధి ఉంటే దాన్ని 15 కిలోమీటర్ల తీర ప్రాంత విస్తీర్ణాన్ని సరిహద్దులుగా నిర్ణయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇదేంటంటే ఇంకా ఈ రాష్ట్రంలో అనేక పోర్టులు వచ్చే ప్రతిపాదనలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మనకు 900 కోస్ట్ లైన్ ఉంది, 900 కిలోమీటర్ కోస్ట్ లైన్. ఇంకా ఎప్పుడు కూడా వివాదం రాకోకుండా ఒక సరిహద్దు అనేది ఉంటే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్కి అనుగుణంగా దీన్ని చేయటం జరిగింది. అదేవిధంగా పెట్టుబడులకి వచ్చేవాళ్ళు కూడా, అంటే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు కూడా ఈ సరిహద్దు వివాదాలు లేకోకుండా, ఇది మా పోర్టు పరిధి లేకపోతే ఇది మీ పరిధి అనేది లేకోకుండా ఈ హద్దులన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు యొక్క అభివృద్ధి, నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యతలను డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అంటే BOT అని ఏదైతే అంటామో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన అప్పగించేందుకు వీలుగా పోర్ట్ ఆపరేటర్ నియామకం కొరకు RFP రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయడానికి మరియు బిడ్డర్లను ఆకర్షించేందుకు వీలుగా RFP నిబంధనల్లో మార్పులు చేసేందుకు ఏపీ మ్యారిటైమ్ బోర్డులోని TE అండ్ EPC కమిటీకి అనుమతినిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ద్వారా దాదాపు 50 సంవత్సరాల 20,000 కోట్ల పెట్టుబడులు ఈ పోర్టు ద్వారా ఈ రాష్ట్రానికి ఏర్పడతాయని చెప్పేసి మనం చేస్తాను. దీనికి మొత్తం 2,538.46 ఎకరాల విస్తీర్ణంలో ఈ పోర్టు అభివృద్ధి చెందుతుంది. దాదాపు 25,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ పోర్టు ద్వారా దాదాపు 188.54 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేయబడుతుందని చెప్పేసి కూడా చేసే విధంగా RFPని తయారు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే గ్లోబల్ పోర్ట్ టెక్నాలజీ ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్ ఛార్జెస్ అన్నీ కూడా తగ్గి రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మీరు చేసిన గ్లోబల్ క్వాంటమ్ వ్యాలీ మీ అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో ఉన్నతంగా చూపించే ప్రాజెక్ట్ క్వాంటమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పెట్టుబడులు రావటం ప్రారంభించాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాదాపు 11 సంస్థలు ఈ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెడతానికి కాంపోనెంట్స్ తయారీకి కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేట్ పరంగా సాఫ్ట్వేర్ అయ్యి తయారు చేయడానికి కానివ్వండి, ఈ క్వాంటమ్ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి 11 సంస్థలు ముందుకొచ్చాయని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో దాదాపు 100 కోట్ల నుంచి 50 లక్షల వరకు కూడా మరి పెట్టుబడి పెట్టే సంస్థలు ముందుకొచ్చినాయి. ఇది రాబోయే రోజుల్లో యువతకి చాలా గొప్పగా ఉపయోగంగా కూడా ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను.